హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో బాలమణి అనే పేషెంట్ మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. వారం రోజుల కిందట శ్రీచక్ర హాస్పిటల్లో కల్పన అనే పేషెంట్ మృతి చెందిన ఘటన మరవక ముందే చక్రవర్తి హాస్పిటల్లో ఎర్నియా సర్జరీ అయిన బాలమణి అనే పేషెంట్ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలతో అడ్మిట్ అయిన పేషెంట్లు శవాలుగా బయటికి వస్తుండటంతో మృతుల బంధువులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటన ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న వైద్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చక్రవర్తి హాస్పిటల్లో బాలమణి మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హన్మకొండ జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చేరినటువంటి పేషెంట్లు అయితే చనిపోవడం అయితే నిత్యకృత్యంగా మారుతున్నాయి. వారం రోజుల కిందట శ్రీచక్ర హాస్పిటల్లో దబ్బెట కల్పన అనే పేషెంట్ చనిపోయిన ఘటన మరొక ముందే హన్మకొండ జిల్లాలో అయితే మరొక ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఆటోగూరు గ్రామానికి సంబంధించిన ఒక పేషెంట్ ఎర్నియా సంబంధించిన వారితో ఈ చక్రవర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇటు పేషెంట్ చనిపోయిందంటూ కూడా బంధువులు కూడా ఆరోపిస్తారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు ఆ పేషెంట్ సంబంధించిన బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, పేషెంట్ ఏ ఊరు, ఎన్ని రోజుల కింద ఇక్కడ జాయిన్ అయ్యారు, పేషెంట్ పేరు ఏంది, అసలు ఏం జరిగిందో ఆ బంధువులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చిల్లు, మీ అమ్మ పేరు ఏం పేరు, ఎలాంటి బాధితో మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మీరు? అమ్మ పేరు బాలమణి పేషెంట్. శుక్రవారం ఫ్రైడే నాడు జాయిన్ అయినాం సార్. టెస్టులు రిపోర్ట్లు అని శనివారం నాడు చేసిండ్రు, ఆదివారం చేస్తా అన్నారు. ఇంకా రిపోర్ట్లు సిటీ స్కాన్ చేయాలి, అది చేయాలి అని ఆదివారం నాడు సర్జరీ ఆపిన తర్వాత మళ్ళీ మండే నాడు మార్నింగ్ 10:30కి లోపల తీసుకుపోయి 3:30కి బయటికి తీసుకొచ్చిండు. సర్జరీ హెవీ అయింది, 4 hours 4 గంటలు పట్టింది అన్నారు. సరే చేయని అన్నాం. మీ ప్యాకేజ్ మాట్లాడుకున్న దానికంటే ఇంకెక్కువైతే అయితేమే అయినా సరే చేయండి, ఇంకా బిల్లు అయినా కడతామని కూడా చెప్పినాం. ఆల్రెడీ నేను 60,000 పే చేశాను. చేసిన తర్వాత నిన్న సర్జరీ చేసినాక ఐసీకి పంపకుండా డైరెక్ట్ జనరల్ వార్డుకి పంపింది. జనరల్ వార్డు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వాళ్ళు గ్యాస్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏం లేదు. మళ్ళీ నైట్ 12:30కు మమ్మల్ని లేపి, నేను మా బామ్మ దత్తను మా అత్తమ్మ ఉండే, ఆమెతో పాటు మేము ఉంటే మేము బయటికి వెళ్తే పోయి గాడిలో పండుకున్నాం. వేరే మళ్ళీ పక్కకు షిఫ్ట్ చేసింది 12:30కు మమ్మల్ని నైట్ లేపి. తెల్లారి మళ్ళీ చూసుకున్నాం 9:30-10 గంటల వరకు దమ్మత్తాను, శ్వాస వస్తుంది అంటే వాళ్ళు చూడడానికి పరికరాలు కూడా సరిగా లేవు ఆడ. ఇది పెడతా అది పెడతా అని వాళ్ళే డిస్కస్ చేస్తాను. అంతే జూనియర్లే, సీనియర్లు రాలేదు, చేయలేదు, చూడలేదు సరిగా. అప్పుడు ప్రాణం పోయింది అక్కడికి. ఆల్రెడీ నాకు తెలిసిపోయింది. అప్పుడే కళ్ళు అంతా తెల్లబడేసింది, నూనె వచ్చింది. తీసుకుపోయి ఐసీలో చేస్తాను గప్పుడు అన్నీ తీసుకుపోయి చనిపోయిన దాన్ని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి మళ్ళీ 5,000 బిల్లు కట్టించుకున్నారు సార్. ముఖ్యంగా కూడా హాస్పిటల్కి వచ్చే ముందు పేషెంట్ ఎట్లా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది, డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? మొదటగా డాక్టర్లు హెవీ సైజ్ అయితే అని చెప్పిండ్రు, ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తాం చేస్తాం అది అన్నారు. అయినా సరే చేయండి సార్ అని చెప్పినాం. చేస్తా అంటే సరే చేయండి. మరి వాళ్ళు వీలు కాదు చేయమని చెప్తే మేము సపరేట్గా వెళ్ళిపోయేటోళ్ళం, అదే మందులతో వాడుకుంటూ చేస్తాం. వాళ్ళు చేస్తాను ఒప్పుకున్నాక మళ్ళీ ఈ పేషెంట్ ఇట్లా జరిగిపోయింది. అంటే ఈ ఎర్నియా సర్జరీకి సంబంధించి కూడా లేడీ డాక్టర్ చేయాల్సి ఉండేది. లేడీ డాక్టర్ చేసిందా లేకపోతే జూనియర్లకు సంబంధించిన డాక్టర్లు చేసిందా? అసలు ఏం మాట్లాడతారు? చంద్రిక మేడం, శైలజ మేడం అట, ఇద్దరు. చంద్రిక మేడం, శైలజ మేడం చేసిందని తెలుసు, అంతే. మీరు ఎన్ని డబ్బులు కట్టిల్లు మీరు? నేను 60,000 పే చేసిన సార్. మిగతా అయినా కడతా అని కూడా చెప్పా. వాళ్ళు ఏమంటారంటే తర్వాత చనిపోయినాక వాళ్ళు కట్టిన డబ్బులు ఇస్తామంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా సార్. మేము కట్టిన డబ్బులు ఇస్తా అంటారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. పేషెంట్ను ఐసీకి పంపకుండా జనరల్లో పడేసిండు, మొత్తం కోసి చేసి అంతా అట్లా చేసిండు. మెడిసిన్ సరిగా చూసుకోలే వాళ్ళు, అలా మెయింటెనెన్స్ సరిగా లేదు అసలు. ముఖ్యంగా కూడా ఇటు ఎర్నియాకి సంబంధించిన సర్జరీ ఎప్పుడు అయింది, ఏ టైంలో జరిగింది, ఇప్పుడు చనిపోయింది అని చెప్పేసి మీకు డాక్టర్లు ఎప్పుడు చెప్పారు? మీకు చనిపోయిందని ఇక 4 వరకు చెప్పిండు, అంతే. 4 వరకు చెప్పిండు. ఆమె 10:30, 11కు అయిపోయింది, జనరల్ అయిపోయింది. మాకు అర్థమైంది, నేను మా చెల్లె ఉన్నాం, ఎదురుగా కళ్ళ ముందట చూసాం కాబట్టి చెప్తాను. అట్లా మీరు చెప్పండి, చనిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? అసలు ఏమవుతుంది? నా భార్య నాకు అన్నం వండింది, అన్నీ ఉంది, మంచిగా బాగా చెప్తా వచ్చింది, హుషారు ఉన్నది, బాగా అన్ని బందవరకు చేసింది. మంచి పేషెంట్ని తీసుకొచ్చి ఇలా మేము ఏదో ఒక డాక్టర్ గురించి చెప్తే ఆ డాక్టర్ దోస్త్ అని ఆ ప్రకారంగా నా కొడుకు తీసుకొచ్చి అలా జాయిన్ చేసి చెస్టులు అన్నీ అయినాక నిన్న 12 గంటలకు తీసుకుపోయి లోపల తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్కు 6 గంటల దాకా చేసి తీసుకొచ్చి బయట పక్కకు వేసిండ్రు. అలా మళ్ళీ ట్రీట్మెంట్ జరగలేదు. అలా మళ్ళా మేము వచ్చి డాక్టర్ను పెద్ద డాక్టర్ని అడిగినా, అలా లోపల అందరిని అడిగినా మరి అమ్మ ఉన్నదా, అసలు ఏంది మీరు ఏం చెప్తాను, అంతా చల్లబడ్డది, మరి ఏం లేదు, అరే మీరు అసలు మనిషి ఉన్నదా చచ్చిందా చెప్పులంటే
మేము ఇంకా గంట ఆగు, ఇంకా 2 గంటలు ఆగు అన్నారు. మేము టిఫిన్ చేద్దామని బయటికి పోయేసరికి తీసుకోమని అంటాడు. కొంచెం సర్జరీ అయిన తర్వాత కూడా డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలి. సర్జరీ అయిన తర్వాత మీరు పేషెంట్ని కలిసిల్లా అసలు ఎన్ని గంటలు అలా కొంచెం మాట్లాడింది, వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా అందలే అల్లా అట్లా. నేను అసలు చెప్పండి అమ్మా, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా మీరు పేషెంట్ దగ్గర పోయి మాట్లాడిల్లా, అప్పుడు పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉన్నది? బాగుంది, మాట్లాడింది, కానీ ఒక్కసారి మేడం రాలేదు, చూడలేదు, నర్సు కూడా దగ్గరికి రాలేదు. అసలు 10 వరకే వాళ్ళకు మెడిసిన్ ఇచ్చిర్రు. 10 తర్వాత మొత్తం మెడిసిన్ ఆపేస్తామని చెప్పారు, ఉదయం ఇస్తామని చెప్పారు. ఒక గ్లూకోజ్ కూడా నైట్ పెట్టలేదు పేషెంట్కు. ముఖ్యంగా కూడా ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ఇటు ప్రాణాలతో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లు అయితే ఇటు శవాలుగా మారి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్య గుర్తలా కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయి. నిన్నటికి మొన్న వారం రోజుల కింద కూడా శ్రీచక్ర హాస్పిటల్లో కూడా దబ్బెడ కల్పన అనే ఒక పేషెంట్కి సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఇటు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందంటూ కూడా వాళ్ళంతా ధర్నా చేపట్టిన పరిస్థితి ఉంది. అది మరొక ముందే మరొక పేషెంట్ కూడా ఇటు చక్రవర్తి హాస్పిటల్ అయితే మృతి చెందిన ఘటన ఉన్నది. దీనిపైన ఇప్పటికే ఇటు డిఎంహెచ్ఓ కావచ్చు, ఇటు పై స్థాయి అధికారులు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీ పైన కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల ద్వారా కూడా సర్జరీ చేస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవలే ఈ చక్రవర్తి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఉత్తమ అవార్డు తీసుకునే పరిస్థితి ఉంది. మరి ఈ హన్మకొండ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి డాక్టర్లు అయితే ఉత్తమ అవార్డు తీసుకునే పరిస్థితి. ఉత్తమ అవార్డు ఎవరికి ఇవ్వాలి? సేవ ఏదైతే పేద ప్రజలకు సంబంధించి కూడా సేవ చేసే కార్యక్రమాలు కావచ్చు, పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లకు సర్వీస్ చేసిన నేపథ్యంలో కూడా ఉత్తమ అవార్డులు పొందాలి. కానీ వీరంతా కూడా ఇటు డబ్బులు ఇచ్చి ఉత్తమ అవార్డులు తీసుకున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా కోకొల్లలుగా అయితే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే ఇటు పేషెంట్ ఉన్నాయో ఎర్నియా సంబంధించిన సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా నిలకడగా ఉన్నటువంటి పేషెంట్ అకస్మాత్తుగా చనిపోయిందంటూ కూడా వైద్యులు చెప్పడంతో కూడా వీళ్ళంతా కూడా కంగుతింటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా అసలు హాస్పిటల్లో చక్రవర్తి హాస్పిటల్లో ఏం జరుగుతుంది, పేషెంట్ సంబంధించిన కేసీటీ ఆధారంగా కూడా ఈ పేషెంట్ సంబంధించిన వైద్య పరీక్ష ఎవరు నిర్వహించారు, సర్జరీ ఎవరు చేశారు, అసలు దేనివల్ల చనిపోయిన దానికి గల కారణాలు చెప్పాలంటూ కూడా ఇటు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు ఇటు డిఎంహెచ్ఓ సంబంధించి కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇటు మంత్రికి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటు ప్రైవేట్ హాస్పిటల్ల పైన ప్రత్యేకంగా కూడా తనిఖీలు చేపట్టాలి. ఎవరైతే వైద్యపరంగా కూడా నకిలీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్ల ద్వారా ఎవరైతే సర్జరీలు నిర్వహిస్తున్నారో వారిని అందరినీ కూడా గుర్తించి వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.